హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభాస్ కిచెన్. ఈరోజు మనం ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఇడ్లీ కాకుండా ఇడ్లీ రవ్వతో అట్టు చేసుకుందాం. ముందుగా మనం ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వకి హాఫ్ గ్లాస్ మినపప్పు ఒక 1 అవర్ నానబెట్టుకొని రాత్రి పట్టి పెట్టుకోవాలి. మార్నింగ్కి ఆ పిండి పులవాలండి. దీనికి కావలసిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న క్యారెట్, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కొబ్బరి. ముందుగా పట్టి పెట్టుకున్న పిండిలో ఉప్పు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కొబ్బరి, కొన్ని వాటర్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. పోపును మనం ముందుగా పట్టి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిలో వేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ. ఇప్పుడు అట్టు కోసం ప్యాన్ పెట్టుకొని ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అట్టులాగా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఆ అట్టు పైన వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత అట్టును 2 వైపులా కాల్చుకోవాలి. ముందు చూపించిన విధంగా మిగతా అట్లు కూడా వేసుకోవాలి. ఇలా చేసుకున్న అట్లను ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఇడ్లీ రవ్వ అట్టు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.